ప్రైజ్ ది లార్డ్. నేను మీ ఐజాక్ శామ్యూల్ని. అందరూ బాగున్నారా? ఆయన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మరొకసారి యేసులోని రక్షణ అనే టీవీ కార్యక్రమంకి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి మీకోసము, మీ కుటుంబాల కోసము అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి మీ యొక్క ప్రత్యేకమైన ప్రార్థన అవసరం ఏమైనా మాకు తెలియపరచండి. అంతేకాకుండా మరి యొక్క యేసులోని రక్షణ టీవీ కార్యక్రమం గురించి మీ ఫ్రెండ్స్కి, అలాగే బంధువులకి, ఇతరులకు కూడా తెలియపరచండి, ప్రార్థించండి. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరం మాతో పంచుకోండి. మీకోసం ఎప్పుడు ప్రార్థిస్తాం, మేము సిద్ధంగా ఉన్నామని మనం చేర్చున్నాం. ప్రత్యేకంగా ఈరోజు ఒలీవ చెట్టు గురించి యొక్క ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు వస్తున్నాను. ఒలీవ చెట్టు నేర్పిస్తున్న పాఠాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. మరి ఒలీవ చెట్టు అనేది ఒక ప్రత్యేకమైన ఆత్మీయ పాఠాలను ఎన్నో మనకు నేర్పిస్తుంది. క్రైస్తవ జీవితానికి ఇది పోల్చబడింది. ఇట్ రిప్రజెంట్స్ క్రిస్టియన్ లైఫ్. మరి చూసుకున్నట్లయితే దావీదు గారు 52వ కీర్తన 8వ వచనంలో మనం చదివినట్లయితే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడండి యేసయ్యా. మీకే సమస్త మహిమగంతా ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒలీవ చెట్టు గురించి దావీదు అంటున్నాడు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచున్నాను అంటున్నాడు. మనం చూసుకున్నట్లయితే స్టడీ ఆఫ్ బాడీ ఎనాటమీగా అని చెప్తారు. అలాగే స్టడీ ఆఫ్ యానిమల్స్ని జువాలజీగా చెప్తున్నారు. అలాగే స్టడీ ఆఫ్ ప్లాంట్స్ బాటనీగా చెప్తున్నారు. చూసుకున్నట్లయితే మరి వృక్ష శాస్త్రంలోకి మరి ఈ యొక్క ఒలీవ చెట్టు గురించి మనం చూసినట్లయితే, కింగ్ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ లయన్, అడవికి రాజు సింహం. అలాగే కింగ్ ఆఫ్ ట్రీస్ ఈజ్ ఆలివ్ ట్రీ, ఒలీవ చెట్టు చెట్టులో గల రారాజు. ఇది చాలా ఖరీదైన చెట్టు, లక్షల్లోనే దీని ఖరీదు ఉంటుందని శాస్త్రవేత్తలు వర్ణిస్తున్నారు. ఎందుకనంటే దీనిలో ఉన్న గుణ లక్షణాలు అలాంటివి. ఇది క్రైస్తవ జీవితానికి పోల్చబడింది. ఇట్ రిప్రజెంట్స్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవానికి ఎక్కువ కాలం నివసించే చెట్టు ఏదైనా ఉందంటే అది ఒలీవ చెట్టు. ఈ ఒలీవ చెట్టు అంటే సుమారు 2000 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతికిద్దని శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా ఈ ఒలీవ చెట్టు మరి యేసుక్రీస్తు వారు అన్నాడు, గెత్సెమనే తోటలో ఒలీవ చెట్టు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ చెట్లు, ఆనాడు ఉన్న చెట్లు నేటికి కూడా ఉన్నట్లుగా మరి శాస్త్రవేత్తలు అభివర్ణిస్తూ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ కాలం నివసిస్తాం కోసము ఈ ఒలీవ చెట్లు చావు లేనట్లుగా ఎక్కువ సంవత్సరాలు నివసించే చెట్లు ఏమైనా ఉంటే అది ఒలీవ చెట్లు అండి. ఎందుకనంటే ఒలీవ చెట్టు ఒక ప్రత్యేకమైన జీవితం సాదృశ్యం. నిజంగా మనిషి ఈరోజు ఏది కోరుకుంటాడంటే ఎక్కువ కాలం జీవించాలి. మనిషి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాడు. ఈరోజు చూస్తున్నట్లయితే మరణం ఇష్టపడరు మనిషి. మైకేల్ జాక్సన్ అనే వ్యక్తి సంగీత ప్రపంచంలో, పోప్లో, డ్యాన్స్లో, మ్యూజిక్లో అతడు రారాజు అండి. మొట్టమొదటిగా తన జీవితం చూసినట్లయితే చర్చికి వెళ్తూ సండే స్కూల్లో పాటలు పాడుతూ డ్యాన్స్ చేసినప్పుడు అందరూ కూడా సంతోషంగా అతను ప్రోత్సహించారు. కానీ అతడు రాను రాను శరీరాశ, నేత్రాశ జీవడంలో పడిపోయి, నేను చర్చి వరకే ఉంటే, నా టాలెంట్ని వీరి వరకే చూస్తే నాకు డబ్బు రాదు అని చెప్పి డబ్బు కోసము దేవుని విడిచిపెట్టేసి అతను ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు, ఫేమస్ అయినాయి. అలాగా తన జీవితం అంతా విలాసవంతంగా బాగా ధనవంతుల్లో ఒక వ్యక్తిగా ప్రపంచంలో మైకేల్ జాక్సన్ నిలబడ్డాడు. అతడు ఎక్కువ కాలం నివసిస్తాం కోసం 12 మంది డాక్టర్ల పర్యవేక్షణలో అతడు బ్రతికాడు. కంటికి ఒక డాక్టర్, హృదయానికి ఒక డాక్టర్, కిడ్నీలకి, అలాగే తన శరీరంలో ప్రతి ఒక్క పార్ట్కి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని నియమించుకున్నాడు. కానీ చివరికి ఎంత ప్రయత్నం చేసినా, ఎంత డబ్బు ఉన్నా, వైద్యుల పర్యవేక్షణ ఉన్నప్పుడు కూడా దాన్ని 50 సంవత్సరాలకే తన ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అతడు అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. తన జీవితంలో తను ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎందుకనంటే ఎక్కువ కాలం జీవించిన మనిషి ఆశ. దావీదు అంటున్నాడు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అంటాడు. మందిరం, ఈ దేహం దేవుని ఆలయం అంటున్నాడు. ముందు నువ్వు ఒక మందిరంలా కట్టబడాలి, తర్వాత నీ హృదయం అనే ఆలయంలో యేసయ్య ఉండాలి. ఈ ఆలయంగా కట్టబడే నువ్వు దేవుని మందిరంలో నాటబడి ఉన్నట్లయితే, నిలబడితే నువ్వు ఫలించే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. దావీదుని దేవుడు అలాగే ఆశ్రయించాడు. ఎ షెపర్డ్ బికేమ్ ఎ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ బికాస్ హీ లవ్స్ గాడ్, హీ ప్రైజెస్ గాడ్ ఎవ్రీ టైమ్. ఎక్కువ దేవుని ప్రేమిస్తూ ఆరాధన చేస్తూ ఉండేవాడు. తన దేవుడి మందిరంలో ఉండని దావీదు ఆశపడుతున్నాడు, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటానని. ఈరోజు నీ ఆశ దేవుని కోసం ఉన్నట్లయితే ఆశగల ప్రాణ దేవుడు తృప్తిపరుస్తాడు. నువ్వు దేవునిలో నిలబడే వ్యక్తిగా ఉండాలి. అలాగే ప్రియమంది, 128వ కీర్తనలో 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆయన త్రోవలందు నడిచేవాడని ధన్యులు. నిశ్చయంగా నీ చేతులు కష్టార్జితం అనిపించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిడి నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి, నీ భోజనం బలచుని పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తి కలిగి ఆయన మాట ఇంటూ వాక్యానుసారంగా జీవిస్తుంటే నీ కష్టార్జితం అనిపిస్తావు. ఈరోజు కష్టపడుతున్నావు కానీ ఫలితాన్ని అనిపించలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ జీవితంలో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రెండు ఉంటే ఆయన త్రోవలో నడిచే వాళ్ళలాగా ఉండరు. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం అందుకోవట్లేదంటే ఏదో ఒక లోటు, వాక్యానుసారంగా నువ్వు జీవించట్లేదని అర్థం చేసుకోవాలి. నిశ్చయంగా నీ చేతులకు కష్టార్జితం అనిపిస్తావు. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె భార్య ఉంటుందంట. పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంట. ఒలీవ్ ట్రీ రిప్రజెంట్స్ బ్లెస్సింగ్, ప్రాస్పరిటీ, ఫెర్టిలిటీ, సారవంతమైన జీవితానికి, అలాగే ప్రాస్పరిటీకి, బ్లెస్సింగ్స్కి ఒలీవ చెట్టు సాదృశ్యం కనపడుతుంది. ఒలీవ చెట్టు అలాగే మూడోదిగా మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద ట్రీ ఆఫ్ లైట్. అది వెలుగునిచ్చే చెట్టు, ఒక వెలుగు సాదృశ్యం కనపడుతుంది. లేవికాండం 24:2 ప్రత్యక్ష గుడారంలో దీపం వెలిగించడం కోసము నూనె వాడతారండి. ఆ నూనె ఒరిజినల్ దంచి తీసిన ఒలీవ నూనె వాడతారు. ఆ నూనె ద్వారానే వెలుగు అక్కడ వస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ లైట్. ఆ వెలుగు వెలగాలంటే నూనె కావాలి. అక్కడ ఒలీవ నూనె వాడతారు ప్రత్యక్ష గుడారం. అందుకని నాలుగోదిగా మనం చూసినట్లయితే ఒలీవ ట్రీ రిప్రజెంట్స్ ప్రామిస్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశం యొక్క వాగ్దానానికి, బ్లెస్సింగ్స్కి, ఆశీర్వాదానికి కూడా సాదృశ్యంగా మనకు కనపడుతుంది ఒలీవ నూనె. ఒలీవ చెట్టు ఇశ్రాయేల్ దేశం యొక్క ప్రాముస్కి, వాగ్దానాలకి, నిబంధనకి చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 8:8 మనం చూసుకున్నట్లయితే అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్లు, ధాన్యం పండ్లు గల దేశము, ఒలీవ నూనెయు తేలి గల దేశము. ఇశ్రాయేల్ దేశం గురించి ప్రభు వాగ్దానం గురించి చెప్తున్నాడు. ఒలీవ చెట్టుతో ఆ నూనె ఆశీర్వాదానికి సాదృశ్యమైన నిబంధనకు, అలాగే వర్ధిల్లటం గురించి ఒలీవ చెట్టు అక్కడ మాట్లాడుతున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు ఒలీవ చెట్టు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. నిజంగా క్రైస్తవులు ఎన్నో ఇన్వెన్షన్ చేశారు దేవుడిచ్చిన వాగ్దానం బట్టి. నిజంగా మరి క్రైస్తవ దేశాలు ఎంతగా వర్ధిల్లుతున్నాయంటే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానము, ఆ వాగ్దానం పనిచేస్తుంది. క్రిస్టియన్స్ చేసిన ఇన్వెన్షన్స్ అన్నీ కాదు, 100% ఈరోజు మనం వాడుతున్న మరి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా క్రైస్తవుల ద్వారా, దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా మరి ఇవి తయారు చేయబడినాయి. కనుక మనం చూసినట్లయితే ఒలీవ చెట్టు, ఒలీవ్ ట్రీ రిప్రజెంట్స్ ట్రీ ఆఫ్ హోప్. అది నిరీక్షణకు సాదృశ్యంగా ఉంది. ఆది కాండంలో మనం చూస్తాం కదా, నోవాహు జలప్రలయం వచ్చిన సమయందు, ఆ జలప్రలయము గడిచిన సమయందు నీరు ఆరిపోయిందా లేదా, ఎలా ఉంది బయట ప్రదేశము అని చూడటం కోసము ఫస్ట్ కాకిని పంపితే కాకి రాదు. రెండోదిగా పావురం పంపుతాడు. ఆ పావురము నీళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల మళ్ళీ ఓడలోకి తిరిగి వస్తుంది. రెండోసారి మరి పావురం పంపినప్పుడు ఆదికాండం 8వ మీరు ఉంటుంది చూసుకోండి. ఆ పావురము వెళ్ళి మరి నీటిలో ఒక ఒలీవ ఆకుని తీసుకుని మళ్ళీ ఓడలోకి తిరిగి వస్తుంది. అదేం సూచిస్తుందంటే అప్పటి వరకు బయట ప్రపంచంలో జీవిస్తానికి అవకాశం లేదు, నిరీక్షణ లేని సమయంలో ఒక నిరీక్షణకి ఆధారంగా ఒలీవ చెట్టు మనకి ఒక సాదృశ్యంగా కనపడుతుంది. ఒక విషయం మనం అక్కడ గమనించాలి ఏంటంటే, ఆ నీరు ఎక్కువగా నానటం చేత ఆ పొలాలు, ఆ చెట్లు అన్నీ కూడా కుళ్ళిపోతాయి. కానీ అన్ని రోజులు మరి వర్షం, జలప్రలయం వచ్చినప్పుడు కూడా ఒలీవ ఆకు కుళ్ళిపోలేదు. చూసారా ఎంత అద్భుతమో. అంటే ఒలీవ చెట్టుకి చావు లేదు అని మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు కూడా చావు లేని వ్యక్తిగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు మృత్యుంజయుడిగా. క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే, ఎవరైతే యేసునందు బ్రతికినంతకాలం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని క్రీస్తు సాక్షిగా జీవించి వారి యొక్క యాత్ర ముగిస్తారో వారికి చావు లేదు. యేసు ఎలా అయితే మరణాన్ని గెలిచి మృత్యుంజయుడే లేచాడో, మనము కూడా ఆయన వచ్చినప్పుడు రెండో రాకడలో మహిమ శరీరంతో మనం ఎత్తబడతామని చెప్పి, ఈ లోకంలో చావు కదా, శరీరము, ప్రాణము, ఆత్మ, శరీరము ప్రాణము ఇక్కడతో అయిపోద్ది అని ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ నిత్య జీవంకి వెళ్ళాలా, పరలోకం వెళ్ళాలా, నరకం వెళ్ళాలంటే నువ్వు బ్రతికుండగా యేసును అంగీకరించి నువ్వు బాప్తీసం తీసుకుని ఆయన బిడ్డగా జీవించినట్లయితే వాక్యానుసారంగా నీ ఆత్మకి చావు లేని రాజ్యము, సదాకాలం ఉండే రాజ్యము, ఆ రాజ్యంలో నువ్వు హక్కుదారుగా ఉంటావు. నిత్యత్వంలోకి ప్రభు నడిపిస్తాడు. అదే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఇవ్వడం కోసమే ప్రభు ఒలీవ చెట్టు దానితో మాట్లాడుతున్నాడు. ఆకలి దప్పిక లేని రాజ్యము, నిత్యత్వము, సదాకాలం క్రీస్తు ఉండే భాగ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అట్టి కృపను నీకు దయచేయును గాక. ఎత్తబడే గుంపులో మీరు, మీ కుటుంబాలు, సంఘాలు ఉండును గాక.
దేవుని కృప మన మీద ఉంది. ఒలీవ చెట్టు మనకి నేర్పిస్తున్న పాఠము. ఒలీవ ఆయిల్ ఏంటండి 40 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా ఆయిల్ ఇస్తుందంటండి ఆ చెట్టు. అలాగే చూసినట్లయితే ఈ ఒలీవ చెట్టు ఇట్ ఈస్ అ ట్రీ ఆఫ్ అనాయింటింగ్, అభిషేకానికి సాదృశ్యంగా ఉంది, అభిషేకానికి గుర్తుగా ఉంది. రిప్రజెంట్స్ ట్రీ ఆఫ్ అనాయింటింగ్, అభిషేకానికి. మరి ప్రవక్తల్ని అభిషేకించేటప్పుడు పాత నిబంధనలు, అలాగే రాజులను అభిషేకించేటప్పుడు కూడా ఈ యొక్క ఒలీవ నూనెతో అభిషేకిస్తామని జరుగుతుంది. సమూయేలు ప్రవక్త గారు మరి సౌల్ని అభిషేకించిన విషయంలో, మరి దావీదు గారిని అభిషేకించే విషయంలో, అలాగే ఎన్నో సందర్భాల్లో బైబిల్లో మనం చూస్తాం. నేటికి కూడా మరి అభిషేకించేటప్పుడు కూడా మరి కొన్ని చోట్ల ఈ ఆలివ్ ఆయిల్ని వాడటం చూస్తూ ఉంటాం. మనం అభిషేకానికి గుర్తుగా వాడతారు. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 3 నుంచి 14 వచ్చిన వరకు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ అభిషేకానికి సాదృశ్యమైన విషయాలు అక్కడ రాస్తాడు. ఆ దర్శనంలో అతను చూస్తున్నాడు కదా, ఒక 2 ప్రవక్తులకి అభిషేకించినట్లుగా, ఏలియా అని హనోకు అని చెప్పి ఆ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే 4:14 వచ్చినలో, వీరిద్దరూ సర్వలోక నాథుడగు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయబడిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తైలము అనే మాట కింద ఫుట్ నోట్లో మీరు చూస్తే అభిషేకం అని ఉంటుంది. అంటే అభిషేకము పొందినవారు, అనాయింటింగ్. ఈ అధ్యాయం అంతా మీరు చూసినట్లయితే అభిషేకించడానికి మరి యొక్క ఒలీవ ఆయిల్ని వాడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒలీవ చెట్టు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదంకో వాడబడుతున్నట్టు చూస్తాం. అలాగే ఈ ఆలివ్ ట్రీ రిప్రజెంట్స్ మెడిసిన్, ఆరోగ్యం కూడా సాదృశ్యం ఉంది. నిజంగా ఈ ఆలివ్ ఆయిల్ అనేది కూరలో కూడా వాడుతున్నారు. ఈ ఆయిల్ వాడటం వల్ల గుండె జబ్బులు కానీ, అలా కిడ్నీలో ప్రాబ్లమ్స్ కానీ, కంటి సమస్యలు కానీ, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తున్నట్టుగా కూడా మెడికల్గా కూడా ప్రూవ్ అయినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే కాస్మెటిక్స్ విషయంలో కూడా ఆలివ్ ఆయిల్ అంటారు కదా, చిన్నపిల్లలకి మరి చర్మ సౌందర్య విషయంలో ఈ ఆయిల్స్ వాడుతున్నారు. ఈ ఒలీవ చెట్టుకి అంత ప్రత్యేకమైన గుణలక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఒలీవ చెట్టుని మనం ఇంకా ఆలోచన చేస్తే, ఈ చెట్టు ట్రిమ్ చేసేటప్పుడు కూడా ఆకులు కట్ చేసినా, ఏర్లు వరకు కూడా కట్ చేసినా కానీ మళ్ళీ కొత్త చిగురు వస్తుంటండి, నూతన చిగురు వస్తుంది, నూతన చిగురిచ్చే చెట్టుగా ఉంటుంది. అందుకే 92వ కీర్తన 15వ వచనంలో, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. అంటే అది నూతనమైన చిగురునిస్తుంది. వృద్ధాప్యంలో కూడా క్రీస్తుని కలిగి ఉన్న వారు ఆరోగ్యంతో, బలముతో, నూతనమైన శక్తితో ఉండడానికి ఒలీవ చెట్టు సాదృశ్యంగా మనకి కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భయపడవద్దు, ధైర్యంగా ఉన్న వృద్ధులు అందరూ కూడా ఈ యొక్క ఒలీవ చెట్టు నేర్పిస్తున్న పాటను బట్టి మనము నూతనమైన చిగురించే వాళ్ళలాగా ప్రభువు మార్చును గాక. ఎందుకనంటే దావీదు అంటున్నాడు కదా, నేనైతే దేవుని మందిరంలో, నేనైతే అంటే చాలా విషయం ఉంటుంది వెనకాల, దాని వెనకాల ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అది మనం తెలుసుకోవాలి. ఒలీవ చెట్టు గురించి దావీదు అంటున్నాడు, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు. నిజంగా పచ్చని కాపురం అంటే చాలామంది ఇష్టపడతారు కదండి. మా కాపురం పచ్చగా ఉండాలనుకుంటారు. పచ్చని పొలాలంటే ఆశీర్వాదానికి సాదృశ్యం. క్రైస్తవ జీవితాన్ని ప్రభు పచ్చని చెట్టుతో పోల్చాడు. అర్థమైందా? అప్పుడు పచ్చదనంగానే ఉంది వాక్యాలు రాసినప్పుడు, ఇప్పుడు కూడా పచ్చదనంగానే ఉంది. పచ్చదనంలో చేంజ్ లేదు. క్రైస్తవ జీవితంలో యేసు పచ్చని ఒలీవ చెట్టులాగా ఉండాలని ఆశ్రయించాడు. ఎవరు ఇలా ఉంటారంటే, ఎవరు ఇలా ఆశీర్వాదకరంగా ఉంటారంటే, కీర్తన 1వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది కదా, 2-3 వచనం చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతను నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందును, అతన్ని చేయదంతయో సఫలమగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు చేసేది సఫలం అవ్వాలంటే, నువ్వు చేసేది ఆశీర్వాదకరంగా ఉండాలంటే, చాలామంది చెప్తుంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఏది చేసినా కానీ నేను విజయాన్ని చూడలేకపోతున్నాను, ప్రారంభిస్తున్నాను కానీ దాన్ని సంపూర్తిగా ముగించలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళినా లాస్ వస్తుంది పాస్టర్ గారు. కారణం ఏంటంటే నువ్వు చేసేది వాక్యానుసారంగా లేకపోతే, వాక్యము దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. వాక్యానుసారం జీవితం జీవించినప్పుడు నువ్వు చేసేది సఫలమవుతుంది. అది ఎలా ఉంటుందంటే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా, నీటి ఒడ్డున ఉన్న చెట్లు ఎప్పుడు పచ్చగా ఉంటాయి. వాక్యమైన నీరు, ప్రార్థన, పరిశుద్ధాత్మ నింపుదల, దేవుని వాక్యానుసారంగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటారో వారు ఏది చేసినా ఫలిస్తుంది, సఫలమవుతుందని వాక్యం చెలవిస్తుంది. అతడు ఆకు వాడక ఆకు వాడిపోదు, తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా దేవుడు నిన్ను ఫలభరితమైన జీవితాన్ని ప్రభు దయచేయనుగాక, ఫలించే చెట్టులాగా నువ్వు ఉందువుగాక. నువ్వు చేసే ఇప్పటి వరకు ఎలా ఉన్నా కానీ ఇక నుంచి నువ్వు ఫలించుదువుగాక. ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె నువ్వు, నీ కుటుంబం, నీ సంఘాన్ని ప్రభు ఆశీర్వదిస్తున్నాడు గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ ఒలీవ చెట్లు అంటండి వాడిపోవేంటండి,
వాడిపోవు, రాలిపోవు, అలాగే పురుగు పట్టదంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రత్యేకమైన జీవితం కదండి. నిజంగా ఆనాడు ఇశ్రాయేల్ దేశంలో నేటికి కూడా నేను ఆ గొర్రెల కాపరులు రాత్రి వేళ ఆ గొర్రెల్ని ఆ ఒలివ చెట్టు యొక్క నీడ కింద పరుండి పెట్టేవారటండి. ఆ ఒలివ చెట్టు మించి పడిన మంచు ఆ నీరుకి అది పడినప్పుడు ఈ కింద ఉన్న ఈ యొక్క గొర్రెలకి చర్మాల్లో ఇన్ఫెక్షన్తో కూడిన పురుగులు వస్తూ ఉంటాయండి. అవన్నీ కూడా క్రిమిలన్నీ కూడా చనిపోద్దంట ఈ యొక్క ఒలివ చెట్టు పడిన నీరు. అంటే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. నిజంగా ఒలివ చెట్టు ఆరోగ్యానికి సాదృశ్యంగా ఉంది, యాంటీబయాటిక్గా ఉంది, ఒక మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది. చాలా మరి ఔషధాల్లో కూడా ఒలివ ఆయిల్ని, ఈ మొక్కల్ని మరి వాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ ఒలివ ఆయిల్ ఎలా వస్తుందంటే ఆ ఆయిల్ కూడా రావటం కోసమండి గానుగులో వేస్తారు ఈ యొక్క కాయల్ని, ఒలివ కాయల్ని. ఆ గానుగుకి పైన ఒక రాయి, కింద ఒక రాయి ఉంటుంది. ఆ రెండు రాళ్ళ మధ్య ఈ యొక్క కాయలు ఎన్ని కూడా దాంట్లో వేసినప్పుడు, ఆ గానుగులో వేసినప్పుడు ఆ పైన కింద మధ్య ఈ కాయలు ఏమైందంటే క్రష్ అవుతాయి, నలగొట్టబడతాయి. అవి నలిగే కొలది ఆ కాయలు ఎప్పుడైతే నలుగుతూ ఉంటే కింద నుంచి ఏమొస్తుందంటే చక్కని మరి ఆయిల్ వస్తూ ఉంటాయి. ఆ కాయలు అనొచ్చు కదా, నేను ఎందుకు నలగాలి, నేను నలగను, ఎట్లాగా ఉంటానంటే ఆయిల్ వస్తుందా? రాదు. నీ జీవితం కూడా అంతే. క్రైస్తవుడు నేను శ్రమలో నలగొట్టబడను, నాకు శ్రమలొద్దు, నాకు బాధ వద్దు, నాకు కష్టాలు వద్దు అంటే నువ్వు ఆయిల్ నీలోంచి రాదు. అంటే ఆశీర్వాదం నీ దగ్గర నుంచి రాదు. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలంటే, నువ్వు జీవనకరంగా మారాలంటే నువ్వు శ్రమల ద్వారా నలగొట్టబడాలి, విరగొట్టబడతాం కూడా ఒక రకమైన ఆశీర్వాదమే. శ్రమలు నీకు మేలు కోసమే అంటాడు. శ్రమ కలక ముందు త్రోవ విడిచాను, ఇప్పుడైతే నీ వాక్యానుసారంగా జీవిస్తాను భక్తుడు అంటాడు. శ్రమలు మనకి మేలే. క్రైస్తవుడికి సముద్రానికి అల ఎంత అందమో క్రైస్తవుడికి శ్రమ కూడా అంతే అందము. ఆ నలగొట్టబడే విధానం బట్టి ఆ గానుగులోంచి ఆ రాళ్ళు, రెండు రాళ్ళు మధ్యలో అవి నలగొట్టబడి క్రష్ చేయబడిన తర్వాత మంచి ఆయిల్ వస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమంతుని బిడ్డలారా, ఈ నలగొట్టబడే అనుభవం ద్వారా నీకు కూడా మేలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నలగొట్టబడుతున్నావా, శ్రమల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఎవరికి చెప్పుకోలేక కృంగిపోతున్నావా, ఈరోజు ధైర్యం తెచ్చుకో. దేవుడు అతి త్వరలో ఇతరులకు ఆశీర్వాదకరంగా ప్రభువు మార్చును గాక. హల్లెలూయా. శ్రమల ద్వారా నలగొట్టబడాలి. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 పౌలు గారు అంటాడు కదా, నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటాడు. నలగొట్టుకుంటాం ఉపవాస ప్రార్థన ద్వారా, మనం హెచ్చించిపోకుండా ఉండటం కోసం, వాక్యం ద్వారా, మోకాల అనుభవం ద్వారా, శ్రమల ద్వారా, రకరకాల అనుభవాలు గుండా ప్రభు తీసుకెళ్తున్నప్పుడు మనం నలగొట్టబడే అనుభవం గుండా వెళ్తాం. భయపడవద్దు, ఎందుకంటే అది మనకి మేలు ఇవ్వబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీవెన పొందుకొనబోతున్నాము గాక. హల్లెలూయా. అందుకని ఈ ఒలీవ చెట్టు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది కదండి. ఎంత అద్భుతమైన సత్యాలు చూస్తున్నాం కదా. ఈ యొక్క ఒలీవ ఆకులు ఏంటండి, మరి ఒలింపిక్స్లో విజేతలుగా వస్తారు. 1 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, అలా 1, 2, 3 ర్యాంక్స్ కేటాయిస్తారు కదా. వారికి కిరీటం పెట్టినప్పుడు ఆ ఒలీవ ఆకు వారికి బహుమానంగా ఇస్తారంటండి. ఎందుకంటే ఇట్ రిప్రజెంట్స్ సింబల్ ఆఫ్ విక్టరీ. విక్టరీకి సాదృశ్యంగా ఒలింపిక్స్లో ఆనాడు వాడుతున్నారు, నేటికి కూడా వాడుతూ ఉంటారు. ఎందుకంటే BC 776 మొట్టమొదటగా మరి గ్రీస్ దేశంలో ఒలింపిక్స్ అనేది ప్రారంభించడం అనేది జరిగింది. ఆ ఒలింపిక్స్ వాళ్ళలో గెలుపొందిన విజేతలకు ఒలీవ ఆకుల్ని బహుమానంగా కిరీటంలో పెడతాం అనేది జరుగుతుంది. విజయానికి సాదృశ్యం ఉంది. దేవుడు నీ జీవితంలో కూడా విజయాన్ని దయచేయను గాక. నువ్వు జయం పొందుకోబోతున్నావు గాక. ఒలీవ చెట్టు వలె దేవుని మందులో నువ్వు ఉన్నట్లయితే, దేవుని మందులో నాటబడినట్లయితే, దేవుని మందులో ఒక్క దినము గడుపుట 1000 దినము కంటే శ్రేష్టము. ఈరోజు దేవుని మందులకు దూరంగా ఉంటున్నావా, దేవుని మందులకు రా. 1000 ఆశీర్వాదపు దినపు నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రియమంతుని బిడ్డలారా, ఒలీవ చెట్టు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం సాదృశ్యంగా ఉంది. ఒలీవ చెట్టు బాధ్యత కలిగిన చెట్టుగా కూడా మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 9:8, 9, 10 మీరు తర్వాత చదువుకున్నట్లయితే అక్కడ చెట్లన్నీ వచ్చి ఒలీవ చెట్టు అడుగుతూ ఉంటాయి. 9:9 చదివినట్లయితే, మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు అడుగుగా, ఒలీవ చెట్టు దేవుని మానవులని దేని వల్ల నరులు సన్మానించుతారో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన బాధ్యత ఏంటంటే అది అంటది కదా, నువ్వు రాజుగా ఉండమంటే, నేను రాజుగా ఉండటం కోసం నేను నియమించబడలేదు, నేను పుట్టలేదు. దేవుడు నన్ను అందుకు కాదు పుట్టించింది, నా ఉద్దేశం వేరు, నా ప్రణాళిక వేరు అని చెప్పి అది రాజుగా ఉంటాకి ఇష్టపడలేదు. కానీ ఆ ఒలీవ చెట్టు దేనికోసం ఇష్టపడుతుందంటే, నేను దేవుణ్ణి అలాగే మనుషుల్ని నా తైలముతో సన్మానిస్తము, గణపరుస్తము,
నాకు కర్తవ్యం కనుక ఆ బాధ్యతను నేను నెరవేరుస్తాను. ప్రతి క్రైస్తవుడు ఇలా బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. దాన్ని మనం గుర్తెరగాలి. ఒలీవ చెట్టు బాధ్యత కలిగిన రాజరికాన్ని కూడా ఇష్టపడలేదు, కానీ అది తన కర్తవ్యాన్ని నియమిస్తాకి నెరవేర్చడం కోసం అది ముందడుగు వేస్తుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒలీవ చెట్టు ప్రత్యేకమైన లక్షణాలు మనం చూస్తున్నాం ప్రేమలు. ఒలీవ చెట్టు ఆశీర్వాదకు సాదృశ్యం ఉంది. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16 వచనం చూస్తున్నారు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టుని యెహోవా నీకు పేరు పెట్టెను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పచ్చని ఒలీవ చెట్టు ఫలించే చెట్టులాగా ఫలిస్తావు నువ్వు. నీ జీవితం ఫలభరితంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉండాలని కోసము పిలిచాడు. మనం శపించబడతాం. మన కష్టాల్లో, మన అప్పుల్లో, మన బాధల్లో, రోగాల్లో, సమస్యల్లో, వేదంతో బాధపడుతూ ప్రభు చిత్తము కాదు, నువ్వు ఫలించబోతున్నావు. ఇంతవరకు ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, కానీ నీ జీవితంలో వాక్యానుసారంగా నువ్వు జీవితం ప్రారంభించినట్లయితే, దేవుని మందిరం నాటబడే వ్యక్తిలాగా నువ్వు ఉన్నట్లయితే భయపడవద్దు. నీ జీవితంలో పడుతున్న శ్రమ, కష్టము, ఓటమి కొంతకాలమే. నువ్వు రాబోయే రోజుల్లో ఫలించబోతున్నావు. ఫలించిన చెట్టు వలె దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నీ పిల్లల ఒలీవ మొక్కల వలె ఉండునుగాక. నీ భార్య ఫలించే ద్రాక్ష వలె ఉండునుగాక. నువ్వు ఆకు వాడక తన కాలం మీద ఫలమిచ్చే చెట్టు వలె ప్రభు మార్చునుగాక. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా ఫలింప చేయబోతున్నాడు గాక. నమ్మితే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఫలించబోతున్నావు, ఫలభరితమైన జీవితాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. నిజంగా ఒలీవ చెట్టు క్రైస్తవ జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. నిజంగా ఒలీవ చెట్టు అంటే అది ఏరులు తన్ని నిలబడుతుందంటండి. అది అంటే చూడండి, కొన్ని చెట్లు, బొప్పాయి చెట్టు కానీ, మునక్కాయ చెట్టు కానీ ఊరికి అలా పెరిగిపోతాయి, కానీ కొన్ని గాలి వానలు రాగానే కొన్ని చెట్లు ఉంటాయి, పడిపోతాయి. కానీ మర్రి చెట్టు అంత బలంగా ఉన్నప్పుడు కూడా అలాంటి మర్రి చెట్టు అనే పడిపోతుందేమో. కానీ ఈ ఒలీవ చెట్టు అంటండి, భయంకరమైన సుడిగాళ్ళు, తుఫాన్లు, భూకంపాలు వచ్చినా కానీ ఈ ఒలీవ చెట్టు పడదంటండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కథలకు నిత్యము నిలుచు సియోను కొండవలే ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని ఒలీవ చెట్టు యొక్క జీవితం ద్వారా మనం చూస్తున్నాము. అది ఏర్లు తని నిలబడుతుందంటండి. క్రైస్తవుడు క్రీస్తు యేసు అనే బండ మీద, నీ వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకుంటే గాలి రాని, తుఫాన్ రాని, అలలు రాని, శ్రమలు రాని, ఎన్ని శోధనలు రాని నువ్వు ముందుకే సాగాలి. వెనుతిరిగి చూస్తాకి వీల్లేదు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రావని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. కానీ వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే ఒలీవ చెట్టులాగా నువ్వు నిలబడతావు. నువ్వు కథలకు నిత్యం నుంచి సియోను కొండవలే ఉందవు కాక. హల్లెలూయా. అలాంటి అనుభవంలో నిన్ను నిలబెడతాడు ప్రభు. ఒలీవ చెట్టు నేర్పిస్తున్న పాఠము ప్రియమందిని బిడ్డ ఎంతో అద్భుతమైన సత్యాలు నేర్పిస్తున్నాయి. నిజంగా దేనికి భయపడవద్దు. బైబిల్ గ్రంథంలో అంటండి ఒలీవ చెట్టు గురించి సుమారుగా 25 సార్లు బైబిల్ గ్రంథంలో రాసినట్లుగా ఒక భక్తుడు సెలవిస్తున్నాడు. ఆ ఒలీవ చెట్టు అంటండి మినిమం 20 అడుగులు ఎత్తు, మ్యాక్సిమం 40 అడుగులు ఎత్తు వరకు హైట్ పెరిగే అవకాశం ఉన్నది. ఆ ఒలీవ చెట్టు ఖరీదు లక్షలోనే ఉందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. నిజంగా ఒలీవ చెట్టు సమాధానానికి, పీస్కి సాదృశ్యం ఉంది. మన దేవుడు శాంతి సమాధానం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో సమాధానం లేదా? దేవుడు నీకు సమాధానం అతి త్వరలో దయచేయబోతున్నాడు గాక. ఒలీవ చెట్టు నేర్పిస్తున్న పాఠము అది తన జీవితంలో నిజంగా మనం చూసుకున్నట్లయితే ఉన్నంత వరకు కూడా ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? అది బ్రతికున్నప్పుడు ఒలీవ చెట్టు నీడేస్తుంది, అలాగే పండ్లు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, పచ్చదనం ఇస్తుంది, మంచి ఆక్సిజన్ ఇస్తుంది, ఆక్సిజన్. అలాగే అది బ్రతికున్నప్పుడు ప్రియమందిని బిడ్డలారా ఎన్నో రకమైన ఔషధ గుణ లక్షణాలు కలిగి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంది. అలాగే అది చనిపోయినప్పుడు కూడా ప్రియమందిని బిడ్డలారా ఆ కలప కూడా ఫర్నిచర్ లాగా, రకరకాలైన వస్తువుల్లాగా అది ఉపయోగపడుతుంది చనిపోయినప్పుడు కూడా. అలాగే తన విత్తనాల ద్వారా మళ్ళీ కొత్త జనరేషన్కి, నూతన జనరేషన్కి మొక్కల ద్వారా మళ్ళీ కొత్త చెట్లు రావటం కోసము తరతరాలకి ఆశీర్వాదకరంగా నివసించే చెట్టులాగా ఒలీవ చెట్టు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను అటు రీతిగా ఆశీర్వదించబోతున్నాడు. తరతరాలకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడబోతున్నావు. బ్రతికున్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉంది, చనిపోయినప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంది. నువ్వు అనేకులకి నీడనిచ్చేవాడిలాగా ఉంటావు, అనేకులు ఆశ్రమించే చెట్టులాగా ఉంటావు, అనేకులకి దీవెనకరంగా ప్రభువు నిన్ను మార్చబోతున్నాడు, ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. నువ్వు బ్రతికున్నప్పుడు క్రీస్తు సాక్షిగా ఎంతోమందికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఈ లోకంలో నీకు ఏది కావాలన్నా ఇస్తాడు ప్రభు. అలాగే నీ తదనంతరం కూడా ఎంతోమందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారుతావు. దానికంటే ముఖ్యంగా
నిత్య జీవము ప్రభు నీకు ఇస్తాడు. సదాకాలము రాజ్యం నీకు ఇస్తాడు. తరతరాలకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడని ఒలీవ చెట్టు మనకు సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఒలీవ చెట్టు ద్వారా ప్రియమైన బిడ్డలారా ఎన్ని ఆశీర్వాదాలు లాగా ఉన్నాయో. అందుకని దావీదు అన్నాడు, నేనైతే ఇఫ్ ఐ యామ్ నేనైతే ఒలీవ చెట్టు వలె, దేవుడి మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉంటాను. ఆయన కృప ఎందుకు నమ్మించు. నువ్వు చెప్పగలవు ఈ మాట, నేనైతే చెప్పండి ఈ మాట. ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నా సరే నా మాటలు ముగించబోతున్నాను. నేనైతే చెప్పండి, దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలె ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒలీవ చెట్టులాగా నువ్వు దేవుడు మార్చును గాక, దేవుడు ఆశీర్వాదానికి దయచేయను గాక. ఈ ఒలీవ చెట్టులో ఉన్న అనుభవాలన్నీ కూడా ప్రభు నీ జీవితాలను నెరవేర్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మయేక దేవా, ఈ వాక్యం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడు ప్రభా. ఎవరైతే ఇంతవరకు వారి జీవితం ఆశీర్వదకరంగా లేదో ఆశీర్వదకరంగా ఉంటాకి ప్రభా నీ చేతికి అప్పగించుకుంటున్నారు ప్రభా. ఒలీవ మొక్కల వలె బిడ్డలు వద్దురుగాక దేవా. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె, నీ భోజనం బలచుటి పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారంటున్నావు ప్రభా. ఫలమిచ్చు చెట్టు వలె వీరిలో మార్చబడుదురుగాక, ఆశీర్వాదకరత ఉందురుగాక. వీరు చేసే వ్యాపారాలు, వీరి జాబ్స్ ప్రభా, వీరి ప్రొఫెషన్స్, వీరి చేతి పనులు, వీరి కలిగిన సమస్తం కూడా ఆస్వాదించబడుగాక, వర్ధిల్లుగాక, విస్తరించుగాక, అభివృద్ధిలోకి వచ్చుగాక, అనేకమైన మేలుతో నింపబడుగాక. వాక్యం వింటున్న ప్రతి ఒక్క జీవితంలో ఆకాశంలోకి నింపబడుగాక. పట్టజనం దీవెన, బ్లెస్సింగ్స్, కృప, దీవెన, మేలు, ఆశీర్వాదము నింపబడి రక్షణ పొందిన వారికి రక్షణ కృప అనుగ్రహించబడి మారుమనసు బాప్తిసంలోకి అనుభవంలోకి నడిపించబడుగాక. పరిశుద్ధాత్మ సంతానం లేని వారికి సంతానము కలుగుగాక, జాబ్స్ లేని వారికి జాబ్స్ కలుగుగాక, అప్పుల బాధలో ఉన్నవాడు విడుదల కలుగుగాక. ఏ ప్రార్థన జవాబు కోసం ఎదురు చూస్తున్నారో నజరేయుడైన యేసుక్రీస్తు దగ్గర ఆ ప్రతి ప్రార్థన జవాబు వచ్చినగాక. రాబోయే రోజులు గొప్ప సాక్ష్యాల బిడ్డలు చెప్తారు గాక. దీవెన కలుగాక అని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్క సమస్యలు కానీ వేసిన విరగొట్టబడిగాక అని ప్రార్థన. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ జీవితాల్లో ఒలీవ మొక్కల వలె వద్దిలే ఆశీర్వాదకరంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పిస్తూ వేడుకున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడిని అందరినీ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు.